పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిన్న కాక మొన్న ఐపీఎల్ 2026లో హైయెస్ట్ స్కోర్ చేసేసింది, మొదటగా భారీ స్కోర్ చేసేసింది అని చెప్పేసి అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డు కూడా మూట కట్టుకుంది. అత్యల్ప స్కోర్ చేసి అసలు ఐపీఎల్ హిస్టరీలోనే పవర్ ప్లేలో ఎవరు చేయనంత అత్యల్ప స్కోర్ని సాధించి దారుణమైనటువంటి చెత్త రికార్డుని మూట కట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో నిన్న బెంగళూరు పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. హెజిల్వుడ్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ బంతులకి బ్యాటర్లు విలువిలా ఆడిపోయారు. అక్కడ క్రీజ్లో నుంచి ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టారు, క్యూ కట్టారు ఇంటికి వెళ్ళడానికి. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు కేవలం 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇద్దరు పేసర్లు కలిసి తొలి 4 ఓవర్లోనే 6 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. టెస్టు మ్యాచ్ను తలపించేలా బంతిని స్వింగ్ చేస్తూ బౌన్స్తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు బౌలర్లు. హెజిల్వుడ్ కేవలం 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ 5 పరుగులకే 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభిషేక్ పోరెల్ ఒక్కడే కొంత ఆడినటువంటి పరిస్థితి కనిపించింది. 30 పరుగులు అతను మాత్రమే చేశాడు. లేకపోతే ఆ 49 చెత్త రికార్డు ఆర్సీబీకి ఏదైతే ఉందో ఆ రికార్డు కూడా బదులైపోయేది. నిన్న ఇంకెవరు కూడా రాణించలేదు. అతను ఒక్కడ 30 పరుగులు కొట్టాడు. ఇతర బ్యాటర్లు 20 పరుగుల మార్కును కూడా దాటుకోలేకపోయారు మొత్తం కలిపి. సో పూర్తిగా ఈ యొక్క మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ వేసినటువంటి పదునైన ఇన్స్వింగ్ యార్కర్లకు అరంగేట్ర ఆటగాడు సాహిల్ ఫరాక్ క్లీన్ బోల్డ్ అయ్యాడు మొదటి ఓవర్లోనే. దాంతో మొదలైంది ఢిల్లీ పతనము. ఆ తర్వాత హెజిల్వుడ్ వరుస బంతుల్లో కేఎల్ రాహుల్ని, లాస్ట్ మ్యాచ్ హీరో 152 కొట్టాడు కేఎల్ రాహుల్ని, అదేవిధంగా సమీర్ రిజ్వీలని అవుట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీశాడు. కాసేపు నిలిచిన స్టబ్స్ అదేవిధంగా కెప్టెన్ అక్షర్ పటేల్ను సైతము భువనేశ్వర్ తన అద్భుతమైనటువంటి సింగ్తో పెవిలియన్కు పంపించేశాడు. ఇక ఆ వెంటనే హెజిల్వుడ్ షార్ట్ బాల్కు నితీష్ రాణా వెనుదిరగడంతో ఢిల్లీ 4 ఓవర్లలో 9 పరుగులకి కేవలం 6 వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు మాత్రమే చేసి ఐపీఎల్ చరిత్రలోనే, ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇంత అత్యల్ప స్కోరు ఎవరు కూడా చేయలేరు పవర్ ప్లేలో. మొత్తం అత్యల్ప స్కోరు టోటల్ ఓవరాల్ స్కోర్ 49 ఆర్సీబీ మీద గతంలో ఉంది, మనందరికీ తెలిసిందే. 2017లో 2017-18 ఆ టైంలో. అయితే ఆ టైంలో కూడా పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోర్ వాళ్ళు చేయలేదు, కానీ వీరు చేశారు అంత తక్కువ స్కోర్. ఈ దశలో అభిషేక్ పోరాల్ 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 19 కొంత ఆడడంతో ఆ 75 మార్క్ అన్న అందుకుంది. కానీ లేదంటే 30-40 పరుగులు కూడా చేస్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానం కలిగింది ఆట చూస్తుంటే మొదట 5 ఓవర్లు 6 ఓవర్లు పవర్ ప్లేలో. ఇక ఏదేమైనా ఈ యొక్క మ్యాచ్ పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి ఆర్సీబీ అభిమానులు మాత్రం హంగామా చేశారు. ఢిల్లీ అభిమానులకు మాత్రం అసలు జీర్ణించుకునేటువంటి మ్యాచ్గా మారింది ఇది. ఇంత నిర్లక్ష్యమైనటువంటి ఆట ఎక్కడ చూడలేదన్నట్టుగా డైరెక్షన్ తోటి గ్రౌండ్లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. దారుణాతి దారుణమైనటువంటి మ్యాచ్ చూసాం మేము అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగింది. ఎందుకంటే 13 పరుగులకే 6 వికెట్లు, 6 ఓవర్లకి అంతకుముందు 9 పరుగులకే పడిపోయాయి. ఒకరి తర్వాత ఒక్కరు నిలబడలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అండ్ ఇక్కడ 5 వికెట్లు 6 వికెట్లు పడుతున్న సందర్భంలో అందరూ కూడా ఊహించింది ఒకటే, గతంలో ఆర్సీబీ చేసిన అత్యల్ప స్కోర్ చెత్త రికార్డు ఏదవుతుందో ఆ రికార్డు ఇక బదలైపోతుంది. ఇక ఆర్సీబీ పేరు మీద ఆ చెత్త రికార్డు ఉండదు, మా పేరులో ఉండదని చెప్పేసి చాలా సంతోషపడ్డారు చాలామంది. నిన్న మ్యాచ్లో అంతా కూడా డిస్కషన్ అదే, 6 వికెట్లు పడిపోయిన తర్వాత 45 లోపు అవుట్ చేయాలి, 49 లోపు అవుట్ చేయాలి, 45 లోపు అవుట్ అవుతారా లేదా, దీనికి సంబంధించిన చర్చ కొనసాగింది తప్ప ఢిల్లీ గెలుస్తుందనో లేకుంటే ఢిల్లీ 100 కొడుతుందనో దీని గురించి టాపికే లేదు. మొత్తం సోషల్ మీడియాలో చర్చ అంతా ఇదే కొనసాగింది. నైట్ 49 లోపు ఆల్అౌట్ చేస్తారా లేదా, మంచి అవకాశం ఆర్సీబీకి. ఈ రకమైనటువంటి పరిణామం ఏర్పడిందంటే అర్థం చేసుకోండి మ్యాచ్ ఏ రకంగా ఆర్సీబీ బౌలర్లు శాసించారు. వారి ధాటికి పూర్తిగా ఎవరు కూడా కోలుకోలేకపోయారు. ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ చాలా సునాయాసంగా, చిన్న స్కోరే కాబట్టి చాలా ఈజీగా కొట్టేసుకున్నారు, మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఏదేమైనా ఒక అత్యల్ప పవర్ ప్లే స్కోర్, ఈ సీజన్లో అత్యల్ప టోటల్ స్కోర్ నమోదు చేసినటువంటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ మారింది.